నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. సో, ఈరోజైతే మనం ప్రెస్ క్లబ్ దగ్గరైతే ఉన్నాము. అది కూడా 1:100 గురించైతే ఇక్కడ వాళ్ళు సమావేశమయ్యారు. సో, అన్న చెప్పండి అసలు దేని గురించి సమావేశమయ్యారు? ఎలా ఉందసలు? కనీసం రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ప్రభుత్వం నుంచి? గత 3 నెలలుగా మేము ఏదైతే ప్రధాన డిమాండ్లని గ్రూప్ 2, గ్రూప్ 1 కోసం తిరుగుతున్నామో, మొన్న 2 రోజుల క్రితం పొన్నం ప్రభాకర్ సారు చర్చలు జరిపిన తర్వాత ఈరోజు గ్రూప్ 2 వాయిదా అనేసి టీవీలో వస్తుంది. ఓకే, అది సంతోషమే. కానీ ఇంకో ప్రధానమైన డిమాండు గ్రూప్ 1 1:100 విషయము ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మేము ఇక్కడ ప్రెస్ క్లబ్లో మళ్ళీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. మేము చర్చలో పాల్గొన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, సార్ చెప్పింది ఏంటంటే లీగల్ ఇష్యూస్ వల్ల 1:100 తీయడం కుదరట్లేదు అన్నాడు. అయితే ఏ లీగల్ ఇష్యూస్ రావనేసి పొన్నం సార్ దగ్గర మేము డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చినాము. పక్క రాష్ట్రంలో చేసిర్రు, కేరళలో చేసిర్రు, తమిళనాడులో చేసిర్రు. మన తెలంగాణ సబార్డినేట్ రూల్స్ అని ఉంటే ఆ రూల్ నెంబర్ 22లో ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందో ఆ రిక్రూట్మెంట్కి అభ్యర్థులను ఎంత రేషియోలో తీయాలి అనేది ఆ రూల్ ప్రకారము నిర్ణయించబడుతుంది. ఆ రూల్ ప్రకారమే రేషియో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ రూల్లో ఒక సవరణ చేసి ఒక జీవో ఇవ్వగలిగితే ఖచ్చితంగా 1:100 పాసిబిలిటీ అవుతుందని మేము మంత్రి గారికి వివరించడం జరిగింది. మళ్ళా ఒక నెల క్రితం మేము కోర్టులో కేసు వేసినాము. 1:100 విషయంలో కన్సిడర్ చేయాలి. 2 సార్లు వివిధ కారణాల వల్ల రద్దయిపోయిన గ్రూప్ 1 విషయంలో 1:100 తీసుకోవాలంటే కోర్టు కూడా గైడ్లైన్స్ చేసింది. దీన్ని కన్సిడర్ చేయండి, నాట్ ఇన్ ఆర్డర్, దీన్ని కన్సిడర్ చేయండి అని ఇచ్చింది కోర్టు. అది కూడా పొన్నం ప్రభాకర్ సార్కి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ లీగల్ ఇష్యూస్ రావు అని చెప్పడానికి మేము ఎవిడెన్స్ ఇచ్చినాము. ఇంకా దీని మీద ఏమాత్రం నిర్ణయం తీసుకోకుండా ఈరోజు మా ప్రధాన డిమాండ్లో ఒక డిమాండ్ మాత్రమే నెరవేర్చిండు. అది పోస్ట్ పోన్ మాత్రమే నెరవేర్చిండ్రు. ఇంకా పోస్ట్ పోన్తో పాటు మేము పోస్టులు పెంచాలని అడిగినాము, దాని మీద నిర్ణయం లేదు. ఈరోజు గ్రూప్ 1 1:100 రేషియో గురించి మాట్లాడుతున్నాము, దాని మీద నిర్ణయం లేదు. మేము 2 రోజుల క్రితం పోయినప్పుడు సార్కి ఎక్స్ప్లెయిన్ అర్థమైంది, ఈరోజు అవుట్పుట్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి అంటే అన్న నార్మల్‌గా మీరు వెళ్లి చెప్పారు కదా! మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చెప్పినప్పుడు, అప్పుడు పొన్న ప్రభాకర్ గారు ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాండ్ ఇచ్చారు ఫస్ట్? మంచి రెస్పాన్స్ ఇచ్చారు. 2:30 గంటల పైగా మాతో మాట్లాడిండు. వాళ్ళకి మా డిమాండ్లు చెప్పినాము. సారు మాకు ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మేము చేయకపోవడానికి చేయడానికి రీజన్స్ ఏంటి అని అన్నీ వివరించిండు. దాంట్లో భాగంగానే గ్రూప్ 2 గురించి మేము చెప్పినాము. గ్రూప్ 2లో జోన్ వైజ్గా తీస్తే పోస్టులు లేవని చెప్పినాము. ఖచ్చితంగా పోస్టులు కలుపుతామని చెప్పిర్రు. మాకు డిఎస్సికి గ్రూప్ 2కి ఒకరోజు టైం వస్తుంది కంప్లీట్గా చేంజ్ సిలబస్ అంటే, అవును దీని మీద పోస్ట్ పోన్ మీద నిర్ణయం తీసుకుంటామని జరిగింది. గ్రూప్ 1 విషయానికి నేను మాట్లాడితే గ్రూప్ 1 విషయంలో లీగల్ ఇష్యూస్ వచ్చి ఇన్ని రోజుల కాడి నుంచి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి తెలంగాణ వచ్చిన కాడి నుంచి ఇంతవరకు గ్రూప్ 1 జరగలేదు కదా. ఏదైనా లీగల్ ఇష్యూ ఆగిపోతే ప్రాబ్లం అవుతుందని ఒకే ఒక కారణం చేత మేము ఆగినాము. లేకపోతే 1:100 ఇవ్వడం మాకు కూడా ఇష్టమే. మా మంత్రి గారు కూడా ఈ లాస్ట్ ఇయర్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చించారు, మా కన్సిడరేషన్లో ఉంది. కానీ లీగల్ ఇష్యూస్ వస్తాయని ఒకటే ఒక కారణం చేత మేము ఇవ్వట్లేదు అని స్వయంగా నాతోటే చెప్తే. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటున్నారు? అంటే అసెంబ్లీలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఎవరైతే ఉన్నారో ఆయననే చెప్పారు. ఆయన ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆయననే చెప్పారు 1:100 అనేది చెయ్యాలి అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటున్నారు? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ రావచ్చు ఒకవేళ వస్తే? వాళ్ళు అనడము లీగల్ ఇష్యూస్, మేము లీగల్ సెల్స్తో మాట్లాడడము లీగల్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు. యాక్చువల్గా ఏం లీగల్ ఇష్యూస్ రావు. ప్రతి నోటిఫికేషన్లో గ్రూప్ 1 నోటిఫికేషన్లో పారా నెంబర్ 18 అని ఉంటుంది. ఆ 18లోనే ఆల్ పవర్స్, దీన్ని చేంజ్ చేసుకునే అధికారం, దీన్ని సవరించుకునే అధికారం, దీన్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం కూడా ఆ సర్వీస్ కమిషనే ఉంటుంది. ఇదే కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి తెలియదు. మేము మొన్న వివరించినాము, ఈ కాన్స్టిట్యూషన్ దీని ప్రకారం మీరు ఏదైనా చేంజ్ చేయొచ్చు. గ్రూప్ 4 విషయంలో గ్రూప్ 4 బయోమెట్రిక్ తీసుకుంటా అని ఫస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చారు. రేపు ఎగ్జామ్ అనగా ఇలా బయోమెట్రిక్ తీసుకోము, థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటాము అని చెప్పారు. బయోమెట్రిక్ అనేది సెక్యూరిటీ రీజన్కి సంబంధించిందే. ఒక పిఎస్సి మార్చగలిగినప్పుడు ఈ చిన్న విషయం రేషియో విషయం మార్చలేరని కాదు. అదే మేము పొన్నం సార్తో చెప్పినాము. వాళ్ళు దాని మీద రివ్యూ చేయలేదు అనుకుంటా. బహుశా వాళ్ళకి నేను చెప్పిన మీరు ఒకసారి రివ్యూ మళ్ళీ చేయండి అంటే మా డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నాడు. ఎటువంటి లీగల్ ఇష్యూస్ రావు. సబార్డినేట్ రూల్స్ స్పష్టంగా చెప్తాయి, ఎంతమందినైనా తీసుకోవచ్చు. అది విచక్షణ పిఎస్సి కానీ గవర్నమెంట్కి కానీ ఉంటాయని తెలిసింది. మళ్ళీ మేము కోర్టులో కూడా కేసేసినాము. మేము ఇన్ని 2 సంవత్సరాలు లాస్ అయినాము. మాకు 1:100 తీయాలి అని కోర్టులో కేసేస్తే కోర్టు కన్సిడర్ చేయండి అని పిఎస్సికి అందరికీ లెటర్ పంపింది. అది కూడా మేము వాళ్ళ కాపీ ఇచ్చినాము. వాళ్ళకి కొంత అవగాహన దీని మీద కొంత వర్కౌట్ చేయకపోవడం వల్ల ఇది జరిగిందని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా మేము చెప్పింది కన్విన్స్ అయ్యిండు పొన్నం ప్రభాకర్ సారు. మళ్ళీ 2 డేస్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుస్తాము. మీరు ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మీ లీగల్ సెల్తో మాట్లాడండి. ఎటువంటి ప్రాబ్లం రాదు అని మేము చెప్తున్నాము. ఖచ్చితంగా
వన్ స్టాండర్డ్ పిలవాలి. మా ప్రధాన డిమాండ్లు 2 డిమాండ్ల మీదనే ఈ 3 నెలలు పోరాటం చేసినాము. ఈ 2 డిమాండ్ల మీదనే ఇన్ని ఉద్యమాలు చేసినాము, రోడ్ల మీదకి వచ్చినాము, ఇంత ముట్టడి కార్యక్రమం చేపట్టినాము. కానీ ఒక్క డిమాండ్ నెరవేర్చకపోతే ఇంకా సగం మంది నిరుద్యోగులు బయటనే ఉన్నారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. సగం మంది సంతోషంగా ఉన్నారు, సగం మంది బాధతో ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా పెద్ద మనసుతో గవర్నమెంట్ కన్సిడర్ చేయాలి. లీగల్ ఇష్యూస్ ఏమీ రావు. లీగల్ ఇష్యూస్ వస్తే వాళ్ళు లీగల్ సెల్తో మాట్లాడండి. ఖచ్చితంగా 1:100 అయ్యేటట్టు చూడాలని మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అంటే అన్న ఒకవేళ ఇప్పుడు జనరల్గా చెప్తున్నా, ఒకవేళ ప్రభుత్వం కనుక రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కార్యాచరణ మేము ఖచ్చితంగా మళ్ళీ పోతాము, మళ్ళీ గవర్నమెంట్ కలుస్తాము, మళ్ళీ మాకు ఏదైతే వేలో ఉంటుందో మేము ప్రొటెస్ట్ చేస్తాము, అన్నీ చేస్తాము. ఎందుకనంటే ఇది 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, 563 పోస్టులు. ఇంత లార్జ్ నోటిఫికేషన్ రాదు. మళ్ళీ మీరు క్యాలెండర్ అంటున్నారు, జూన్లో అంటున్నారు, ఆ క్యాలెండర్ తర్వాత ఇవ్వండి. కానీ మీ గురించి పోరాడింది మేము లాస్ట్ ఇయర్. అంటే ఎవరైతే ఈ 2 ఇయర్స్ కానీ నుంచి ఉంటున్నారో అశోక్ నగర్లో, మాకు మీరు న్యాయం చేయండి. మీరు ఇచ్చే క్యాలెండర్ మళ్ళీ అప్కమింగ్ వచ్చే స్టూడెంట్స్కి ఓకే యూజ్ అవుతుంది. ఇప్పుడు మేము కదా పోరాడింది, మేము కదా బస్సు యాత్రలు చేసింది, మీ గురించి మేము కదా విలేజ్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి అని అడిగింది. మీరు కదా మీ ఏ సమస్య వచ్చినా కూడా మా దగ్గర రండి, మా ప్రజాభవన్కి రండి, మీరు చెప్పుకోండి, మీ సమస్య తీరిపోతుంది అని చెప్పారు కదా. ఈరోజు మాకు సమస్య వచ్చింది, మీ గురించి తిరిగిన మాకు సమస్య వచ్చింది. మీరు లాస్ట్ టైం ప్రొటెస్ట్ చేసినప్పుడు మా ముందే ఉన్నారు, ప్రొటెస్ట్ చేయించారు. మేము వస్తే అట్లాంటి ప్రొటెస్ట్లు ఏమి ఉండవు, మీరు ఎప్పుడు ప్రజాభవన్కి రండి అని చెప్పారు. మేము ప్రజాభవన్కి వచ్చినాము, మీరు ఎవరు స్పందించకపోతేనే ప్రొటెస్ట్ చేసినాము. మీరు చర్చలకు పిలవండి, చర్చలకు పిలిస్తే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి వస్తాము, మా బాధలు ఏంటో చెప్తాము, మేము ఏం లాస్ అవుతున్నామో చెప్తాము, మేము ప్రభుత్వానికి ఏం చేసినామో చెప్తాము. మీరు ఇది ఖచ్చితంగా పెద్ద మనసుతో చేసుకొని ఇది 100% తీయాలి. తీయని పక్షంలో మళ్ళీ సగం మంది విద్యార్థులు రోడ్డుకి ఎక్కుతారు, మళ్ళీ సగం మంది విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తారు, మళ్ళీ సగం మంది విద్యార్థులు ప్రెస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇదంతా గవర్నమెంట్కి చెడ్డ పేరు తప్పితే ఏమీ లేదు. మీరు మా ప్రభుత్వం అన్నారు, మన ప్రభుత్వం అన్నారు, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. మాది ఒక సమస్య తీర్చిండ్రు, దానికి సంతోషము. ఇంకో సమస్య 1:100 కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. ఖచ్చితంగా నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము కార్యాచరణ ప్రకటిస్తాము. దీన్ని ఖచ్చితంగా మేము వదిలిపెట్టాము, దీని మీద పోరాడుతూనే ఉంటాము. థ్యాంక్ యూ.